వెల్కమ్ టు మల్లారీస్ కిచెన్. ఈరోజు ఇంట్లో వాళ్ళు చికెన్ తీసుకొచ్చారండి. ఎప్పుడూ కర్రీ లేదా బిర్యానీనే కదా చేసుకునేది. అందుకే ఈరోజు ఏదైనా వెరైటీగా చేద్దాం అనుకున్నా. సో వచ్చేయండి, చికెన్ నగ్గెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకుని దానిలో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పెప్పర్ పౌడరు, 1/2 స్పూన్ పెప్పరికా, ఒక 1.5 స్పూన్ గార్లిక్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో 3 స్లైసెస్ బ్రెడ్ వేసుకొని అందులోనే ఈ చికెన్ని కూడా వేసి వాటర్ ఏమీ పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం టైట్గానే ఉండాలండి. అలా ఉంటేనే మనం వాటిని షేప్స్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్స్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్స్ చేసుకున్నాను. మరీ లావుగా కాకుండా కొంచెం తిన్నుగా ఒత్తుకోండి, లేకపోతే ఫ్రై చేసేటప్పుడు అవి ఉబ్బిపోయి షేప్స్ విడిపోతాయండి. అన్నిటినీ షేప్స్ చేసుకున్నాక ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మనం తర్వాత కావాల్సినవి రెడీ చేసుకుందాం. ఒక కప్లో కార్న్ ఫ్లోర్ ఆర్ మైదా ఏదైనా తీసుకోవచ్చండి. ఇంకో కప్లో ఎగ్ని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బీట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకొని కొంచెం సాల్ట్, పెప్పరికా, గార్లిక్ పౌడర్ వేసుకొని ఒకసారి సీజనింగ్ చేసుకోవాలండి. దీనివల్ల కొంచెం క్రమ్స్కి కూడా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. 1/2 అవర్ అయిపోయిందండి. నగ్గెట్స్ని బయటికి తీసేసి ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. నగ్గెట్స్ని ఫస్ట్ పిండిలో డస్టింగ్ చేసుకుని ఎక్సెస్గా ఉన్న పిండిని అంతా తీసేసి ఎగ్ వాష్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. నగ్గెట్ మొత్తానికి బ్రెడ్ క్రమ్స్ ఈవెన్గా ఒత్తుకొని పక్కన పెట్టుకోండి. మిగతావి కూడా అన్నీ అలానే చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకుని చికెన్ నగ్గెట్స్ని ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవడానికి ఒక 7 to 10 మినిట్స్ పడుతుందండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.